అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో రాష్ట్రం మొత్తం మీద జరిగిన దారుణాల్లో ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ అనంతబాబు గారి డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు ఒకటి. తన దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు గారే చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేసి ఆ నేరాన్ని కూడా పోలీసుల ముందు అంగీకరించడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన 3 నెలల వ్యవధిలోనే బెయిల్ మీద బయటకు వచ్చారు. బయటకు వచ్చి దర్జాగా అధికార పార్టీలో తిరుగుతూ తనని ఏ పోలీసులు అయితే తనను అరెస్ట్ చేశారో అదే పోలీసుల చేత సెల్యూట్ కొట్టించుకుంటూ తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటూ పార్టీలో కూడా చాలా యాక్టివ్గా కీ రోల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు పార్టీ దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి 10 నెలలు దాటింది. సో మరి కూటమి ప్రభుత్వం మీద ఒక బాధ్యత ఉంది. గత 5 ఏళ్ల పాపాల్లో వాస్తవాలు ఏమిటి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అవన్నీ రాజకీయంగా తెలుగుదేశం పార్టీ జనసేనకు ఉపయోగపడ్డాయి కాబట్టి వాటిలో వాస్తవాలు ఏంటో కూడా చెప్పాలి జనాలకి. సో అందుకు ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన దర్యాప్తు బృందాన్ని నియమిస్తూ ఈ ఫైల్ మళ్ళీ కదుపుతూ ఈ విచారణలో సహకరించడానికి ముప్పాళ్ళ సుబ్బారావు గారు న్యాయవాది, ప్రముఖ న్యాయవాది, ఆయనకు ప్రత్యేకమైన న్యాయవాదిగా దీనిలో బాధ్యతలు అప్పగించిందనమాట. దానికి సంబంధించి ఒక అఫీషియల్ జీవో కూడా నిన్న రిలీజ్ చేశారు. సో ఇది మేబీ మీకు తెలిసే ఉంటుంది. 2022 జూన్ నెలలోనే ఎప్పుడో, ఒక్క నిమిషం మీకు ఎగ్జాక్ట్ డేట్ కూడా చెప్తాను. అంటే నేను డేట్ మర్చిపోయాను, రాసుకున్నాను. 2022 మే 19వ తేదీన కాకినాడలో తన దగ్గర పనిచేస్తున్న సుబ్రహ్మణ్యాన్ని ఆయన అనంతబాబు గారు చంపేశారు. ఆ తర్వాత ఆయన ఒప్పుకున్నారు, జైలుకి వెళ్ళారు. సో ఇందులో ఇప్పటికీ కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. అసలు అనంతబాబు ఒక్కడి వల్లనే ఇది సాధ్యపడిందా? సుబ్రహ్మణ్యం మృతదేహం మీద 31 చోట్ల గాయాలు ఉన్నాయి. అలాగే అతని శరీరంలో కొన్ని అవయవాలు కూడా, అంతర్గతంగా కూడా కొన్ని అవయవాలు దెబ్బతిన్నాయి, గాయాలయ్యాయి. సో అనంతబాబు ఒక్కడే అంత తీవ్రంగా గాయపరుస్తాడా? అంత తీవ్రంగా గాయాలయ్యేట్టు చేయగలడా? అంత దారుణంగా చంపుతాడా అనే అనుమానాలు కొన్ని ఉన్నాయి. సో పోలీసులు అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు ఏం చేశారంటే అనంతబాబు గారిని అరెస్ట్ అయితే చేశారు, కానీ దానికి సంబంధించి పూర్తి వివరాలతో ఛార్జ్షీట్ దాఖలు చేయాల, అంటే కేసుని టైట్ చేయాల. అనంతబాబుని ఎంతసేపు రక్షించడానికి, సేఫ్ చేయడానికి ట్రై చేసి పూర్తి స్థాయి ఆధారాలతో పూర్తి స్థాయి ఛార్జ్షీట్ కూడా వేయలేదు, రిమాండ్ రిపోర్ట్ కూడా సరిగ్గా వేయాల. ఆ ఛార్జ్షీట్నే అప్పట్లో కోర్టు తిరస్కరించింది. 2023 సెప్టెంబర్లో అనుకుంటా ఆ ఛార్జ్షీట్ తిరస్కరించింది. మీరు ఇచ్చిన ఛార్జ్షీట్లో పూర్తి స్థాయి వివరాలు లేవు, పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే అన్ని అనుమానాలు ఉన్నాయి, మీరు ఇచ్చిన ఛార్జ్షీట్లో వివరాలు లేవు అని చెప్పి కోర్టు తిరస్కరించడంతో ఆ ప్రభుత్వం అలా రాజకీయంగా కాలం వెల్లదీసిందనమాట. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 10 నెలల్లో కూడా కేసును మూవ్ చేయలేదు. కానీ ఈ మధ్య ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి, కూటమి ప్రభుత్వం మీద. గత 5 ఏళ్లలో జరిగిన తప్పులు ఎందుకు బయటకు తీయట్లేదు అని చెప్పి కొన్ని విమర్శలు రావడం. ఈవెన్ మన ఛానల్లో కూడా నేను ఒక 15 డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాను. ఒక 4 ఘటనలు, డాక్టర్ సుధాకర్ కేసు అండ్ బాపట్ల జిల్లా రేపల్లిలో జరిగిన అమర్నాథ్ గౌడ్ కేసు అండ్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు అండ్ నంద్యాలలో సలీం ఆ కుటుంబం కేసు, ఈ 4 కేసులు కూడా మళ్ళీ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది, వీటిలో వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని నేను ఒక వీడియో చేశాను 15 డేస్ బ్యాక్. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఒకసారి చూడండి. బహుశా ఇలా ప్రభుత్వాన్ని రకరకాల వర్గాలు కదిలించడంతో ప్రభుత్వం ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్ని మళ్ళీ బయటకు తీశారు. సో ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు ఉన్నతాధికారుల నుంచి సమాచారం వెళ్ళింది, ఈ కేసును మళ్ళీ దర్యాప్తు చేయండి, ఈ కేసులో పూర్తి స్థాయి ఛార్జ్షీట్ వేయండి, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు అనంతబాబుతో పాటు ఇంకా ఎవరెవరు ఈ హత్యలో పాల్గొన్నారు, ఇంకా ఎవరెవరు ప్రమేయం ఉంది, అసలు అనంతబాబు ఈ హత్య చేయడానికి 3 రోజుల ముందు ఆ తర్వాత ఎవరెవరితో మాట్లాడాడు, అతను కాల్ డేటా మొత్తం విశ్లేషించండి, ఈ మొత్తం వ్యవహారం బయటపెట్టి వాస్తవాలు ఏంటో నిర్ధారించాలని ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. ప్లస్ ఈ కేసులో న్యాయపరంగా పూర్తిగా దోషులకు శిక్ష పడేలా చేయడానికి అండ్ బాధిత కుటుంబానికి, అంటే సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయ సహకారం అందించడానికి, న్యాయం జరగడానికి ముప్పాళ్ళ సుబ్బారావు గారిని ప్రభుత్వం నియమించిందనమాట. సో ఇది మంచి స్టెప్ అనుకోవచ్చు. ఆయన కూడా, సుబ్బారావు గారు కూడా గత కొంతకాలంగా ఈ ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆయనకు ఈ కేసు గురించి పూర్వపరాలు అన్నీ తెలుసు, మొత్తం A to Z అంతా ఆయన ఫాలో అయ్యారు. గత 5 ఏళ్లలో జరిగిన చాలా అక్రమాలు ఆయన ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేశారనమాట. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది బహుశా ఒక మంచి స్టెప్ అనుకోవచ్చు. మేబీ అనంతబాబు గారిని మళ్ళీ అరెస్ట్ చేస్తారా, లేదా అతన్ని కేవలం విచారణకు పిలిపిస్తారా అనేది ఈ కాలక్రమేణా
బయటపడుతుంది. కానీ ఒకటి మాత్రం నిజం, డ్రైవర్ కుటుంబం, ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు అన్యాయం జరిగింది కాబట్టి ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ కొన్ని అనుమానాలతో కొన్ని ఫిర్యాదు తీసుకోవడం, ప్లస్ వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ వాంగ్మూలం తీసుకోవడం, అసలు అప్పుడు ఏం జరిగింది అనేది మొత్తం వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని దాని ఆధారంగా ఫ్రెష్గా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఫ్రెష్గా మళ్ళీ కొత్త కేసు నమోదు చేసిన ఆశ్చర్యపోకర్లా. సో ఇదంతా కొంచెం ఇంపార్టెంట్ అంశమే, చూద్దాం ఏం జరుగుద్ది అనేది. థ్యాంక్ యూ.